సమగర జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మరుగుంది ఆధ్వర్యంలో 649వ సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంఘ సంస్కర్త శ్రీ సంత్ గురు రవిదాస్ మహారాజ్ 649వ జయంతి వేడుకలు సంగారెడ్డి సమగర మోచి కుల సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ గురు రవిదాస్ మహారాజ్ ఆధ్యాత్మిక బోధనలు, ఆయన సామాజిక వివక్షపై ప్రజలకు తన రచనలు, కీర్తనలు, భజనల ద్వారా చేసిన చైతన్యం భారతదేశ చరిత్రలో ఒక సామాజిక విప్లవంలా సాగిందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణంలోని సమగర మోచి కుల సంఘం భవనానికి పేదలకు ఇల్లు, స్వయం ఉపాధి రుణాల కోసం తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ కూనా వనిత సంతోష్ కుమార్ల సహకారంతో సమగర మోచి కుల సంఘం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగర మోచి కుల సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మరుగుంది ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కన్నేరి సీతారాం, ఉపాధ్యక్షులు హెచ్ కిషన్, హెచ్ చిత్తానంద్, హెచ్ రాజు, దుర్గారాజు, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఉమాశంకర్ మరియు తెలంగాణ రాష్ట్ర సమగ్ర సంఘం నాయకులు దశరథ్, దామ, సంఘం సభ్యులు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
మనము శ్రీ సంత్ గురు రవిదాస్ మహారాజ్ గారి 649వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మన ముఖ్య అతిథి అన్న శ్రీధరన్న గారు రావడం జరిగింది. అన్న పూనవేణి గారు కూడా మన ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఇంకా కొంతమంది కూడా రావడం వస్తుంది. అయితే ఈరోజు మనం సంత్ రవిదాస్ గురించి మనం చెప్పాలంటే, సంత్ రవిదాస్ గారు తల్లిదండ్రులు రఘు గారు, తండ్రి పేరు గర్ర రఘు, తల్లి పేరు కర్మాదేవి. వారికి సంతానం లేకుండే. అయితే ఒకరోజు సాధువులు దీక్ష చేస్తున్నారు. ఆ రోజు దీక్ష చేస్తున్న సాధువుల దగ్గరికి మన సంత్ రవిదాస్ గారి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళారు. ఆ గురువు మన సంత్ రవిదాస్ గురించి చెప్తే వారు మన సంత్ రవిదాస్ గారు ఇదొక ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన సంత్ రవిదాస్ కుటుంబంటే మనము 649 సంవత్సరాల వేడుకల్ని ఈరోజు ఘనంగా సంగారెడ్డిలో జరుపుకుంటున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే సంత్ రవిదాస్ గారు ప్రపంచ ఖ్యాతి, ప్రపంచంలో ఆయన సంత్ అనే పేరు బిరుదొచ్చిందనంటే ఆషామాషి కాదు. అంటే చాలా ఏమంటారు, మన కవులు కళాకారులు ఎంతోమంది 649వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగారెడ్డి సమగార మోచి సంఘం మరి అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శులు, మిగతా కమిటీ అందరికీ మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన మహిళలు, యువత, పెద్దలు, చిన్నలందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శుభాభివందనలు తెలియజేస్తూ, ఈరోజు మరి గత 650 ఏళ్ళ క్రితమే మరి గురు రవిదాస్ గారు మరి సమాజం కోసం ఒక సంఘ సంస్కర్తగా, అదేవిధంగా ఆయన యొక్క భజనలు కానీ కీర్తనలు కానీ మన సమాజాన్ని మేల్కొల్పే దిశగా ఎంతో మందికి చైతన్యం చేసి గ్రామాన తిరుగుతూ ఆయన యొక్క పద్యాలు కానీ, ఆయన యొక్క గీతాలు కానీ, జానపదాలు కానీ ఎంతోమందికి మేల్కొల్పి అన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, మానవత్వమే మన ధ్యేయమని, పనే మనకు దైవం అని మరి పేర్కొన్న మహనీయుడు. ఆయన యొక్క జయంతి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మా జన్మ ధన్యమైందని తెలుపుకోవచ్చు. ఎందుకంటే అలాంటి మహనీయులు చరిత్రలో నిలిచిపోయారు. మరి అదే మీ కమ్యూనిటీలో పుట్టిన బాబు జగజీవన్ రామ్ గారు దేశానికి ఉప ప్రధాని అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పనిచేసిన మహనీయుడు ఆయన జయంతిని కూడా మనం గొప్పగా చేసుకుంటాం. సెలవు దినంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి అలాంటి మహనీయుడు రవిదాస్ గారు మరి ఆయన యొక్క బోధనలు కానీ, రచనలు కానీ ఇప్పటికీ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా, అంబేద్కర్ గారికి కానీ, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారికి కానీ, ఆయన యొక్క గురునానక్ గారికి కానీ, ఆయన యొక్క బోధనలు కానీ, ఆయన యొక్క గీతాలు కానీ, ఆయన యొక్క భజనలు కానీ స్ఫూర్తిగా ఉండి ఈరోజు ఎంతోమందికి దేశవ్యాప్తంగా చైర్పర్సన్ కుటుంబ సభ్యులే, ఆయన మాజీ ఎమ్మెల్యే గారికి సఖ్యతగా ఉన్నారు. అందరితో ఆయన కలిసి ఉండే వ్యక్తి. మరి ఆయన దృష్టితో మనం అందరం కూర్చొని తప్పకుండా మీ యొక్క డిమాండ్లను, సమస్యలను పరిష్కరించుకోవడానికి నా వంతు సహకారం ఇస్తా. రాజు గారు కానీ, రామ్ కనేరి కానీ, కిషన్ కానీ వీళ్ళందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే అర్హులైన వారి ప్రతి ఒక్కరిని సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల మనం చర్చించుకొని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి చైర్మన్ గారు ఉన్నారు మనకు అందుబాటులోనే, మిగతా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు, మిగతా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ దృష్టి తీసుకెళ్ళి మరి వేణన్న గారి ఆధ్వర్యంలో మీ యొక్క కమిటీ సభ్యులం అందరం కలిసి తిరుగుదాం. మీ యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవడానికి నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడికి ఈ అవకాశం వచ్చినటువంటి దాని మీద గర్వపడ్డటువంటి వ్యక్తి మన సంత్ గురు రవిదాస్ అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోదు. అసలు మనం ఆలోచన చేసుకోలే. ఆనాడే సంస్కృతం నేర్చుకున్నాడు, హిందీ నేర్చుకున్నాడు, పార్సీ, అరబ్బీ, ఆ హిందూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, ఏ కులస్తులైనా కానీ వాళ్ళ యొక్క రక్త మాంసం ఒకటే ఉన్నది, రక్తం ఒకటే ఉన్నది, శరీరం ఒకటే ఉన్నది. ఎందుకు ఈ తారతమ్యం అనేటువంటి దాని మీద ఆనాడే గలమెత్తినటువంటి నిజమైనటువంటి నికార్సైనటువంటి సామాజికవేత్త మా సంత్ గురు రవిదాస్ అనేటువంటి
విషయాన్ని కూడా మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఏ రకమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి పరిస్థితుల పట ఆయన గొప్ప గొప్ప రచనలు, కవితలు, కీర్తనలు చేసుకుంటా యావత్ భారతదేశంలో ఒకటే కోరుకుంటా అంటే ఇక మతాలు లేవు, కులాలు లేవు, మనమంతా మనుషులం అనేటువంటి దాని మీద భారతదేశ స్థాయిలో పర్యటన చేసినటువంటి నిజమైనటువంటి నికాసైనటువంటి సామాజిక విడత సంత్ గురు రవిదాస్ అనే విషయాన్ని కూడా మనం మర్చిపోదు. మనం చాలా మంది అనుకుంటారు, చాలా మంది మధ్యలో మనం చూస్తున్నాం మోచోళ్ళు అంటే వాళ్ళు ఒక నీచ్ అనేటువంటి దాని మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా మంది డబ్బున్న వాళ్ళు వచ్చేసి బూట్లు ఇట్లా పెట్టేస్తారు, పాలిష్ చేయమంటారు, ఇట్లా పడేసిపోతారు, ఏదో చిన్నగా చూస్తుంటారు. కానీ ఒకటి చెప్తుంది ఈరోజు మన శివాలయం సాక్షి చెప్తుంది ఏంటంటే ఈరోజు మోచ్ అనేటువంటి జాతి లేకపోతే, చమార్ అనేటువంటి జాతి లేకపోతే ఈరోజు భారతదేశంలో కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు వాళ్ళు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే రోడ్ల మీద పోతుంటే మీరు ఇచ్చినటువంటి చెప్పులు 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నేటికి కూడా ఉన్నాయంటే మీరు దాంట్లో పడ్డటువంటి కృషి, మీరు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్న విషయాన్ని. లేకపోతే మీరే చమార్లు ఆ రోజు చేయకపోతే, మోచి జాతి ఈరోజు చేయకపోతే కాళ్లకు అనేక రకాలైనటువంటి ముళ్ళు గుచ్చుకుంటుండే, రాళ్ళు గుచ్చుకుంటుండే, చాలా రకాలైనటువంటి ఇబ్బంది ఉంటుంది. లొంగలే రాజులు, మహారాజులు వచ్చి బతిమలాడిన కానీ పోలేడు. కానీ మన జాతి ప్రపంచ స్థాయిలో తీసుకున్నటువంటి గొప్ప వీరుడు మన సంత్ గురు రవిదాస్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చిరస్థాయికి పెట్టుకునేటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వారి యొక్క వారసులు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మనం 300 కుటుంబం, ఎన్ని కుటుంబాలు కానీ మీరందరూ తలుచుకొని ఒక ఆలోచన చేసుకుని ఏంటంటే సార్ మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు శ్రీధర్ మహేందర్ గారు చెప్పిండు, మా లక్ష్మణ్ అన్న చెప్పిండు, ఇంకా చాలా కానీ మీకు సంబంధించిన ఉపాధికి సంబంధించిన విషయాలు కానీ, మీకు సంబంధించిన లీడ్ క్యాప్ సంబంధించిన విషయాలు కానీ, ఏ విషయాలైనా సరే కానీ సంపూర్ణంగా మీకు న్యాయం చేసే విధంగా ఇది మన శివాలయం సాక్షి చెప్తున్నా, మీకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా మనకు ఒక దేవుడున్నాడు, తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దగ్గర పోదాం, మన యొక్క బాధలు, మన యొక్క కష్టాలు మన అందరూ కూడా చెప్పేసి మీకు అందరూ కూడా ఇళ్ల జాగాలు ఇప్పించే విధంగా మన జగ్గారెడ్డి గారిని కూడా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నిర్మలమ్మ గారిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం. మీ సమస్యలు శాశ్వతంగా మళ్ళీ నాకు ఇల్లు జాగా లేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు లేదు, నాకు ఉపాధి లేదు, ఒట్టే తిరుగుతున్నారు యువత అనేటువంటి ముచ్చట చెప్పకుండా ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమంలో వచ్చిందో, ఎవరైతే సంత్ గురు రవిదాస్ గారి యొక్క నీడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తుంటూ ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. యువతరం ఈ మధ్యలో మనం చూస్తున్నాం, యువతరం కూడా ఈ మధ్యలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.